అధ్యక్ష ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగం పైన మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ప్రధానంగా నిన్న మాట్లాడుతూ గవర్నర్ గారు తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం, పోరాటానికి, స్థిరత్వానికి, దృఢ సంకల్పానికి ఒక గుర్తుగా ఉంది అని చెప్పి చాలా మంచి మాటలతోని ప్రారంభించినారు అధ్యక్ష. అది చెప్తూ అట్లానే మన సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా కలుపుకొని ఒక విజన్తో ముందుకు పోతా ఉన్నామని చెప్పారు అధ్యక్ష. అవి చెప్తూ ఒక మాట ఏమంటారంటే అధ్యక్ష, మనం జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనేది అధికారిక గానంగా స్వీకరించామని చెప్పారు. సంతోషం అధ్యక్ష, తెలంగాణ కవి రాసినటువంటి పాట స్వీకరించడం అందరికి సంతోషం. కానీ దానికి ఒక ఆంధ్ర ఆయన మరి మ్యూజిక్ డైరెక్టర్ ఏందన్నది ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం కోసమే పోరాటం జరిగింది. దానికి మరి మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టుగా ఒక కీరవాణి గారిని తీసుకొచ్చి దానికి మ్యూజిక్ డైరెక్షన్ అన్నది చాలా సోషల్ మీడియాలో, మాధ్యమాల్లో అంతటా కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి విషయం అధ్యక్ష. అట్లానే తెలంగాణ తల్లి విగ్రహ అధికార స్వీకరణ రాష్ట్ర విశిష్ట గుర్తింపును, సమ్మిళిత స్ఫూర్తిని మరింత పటిష్టపరుస్తుందని చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణ తల్లి ఉద్యమ సందర్భంలో వేలాదిగా పెట్టుకున్నాం అధ్యక్ష. అందులో తమ్మర్ పాల్గొన్నారు, కోదండరాం సార్ పాల్గొన్నారు, జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కూడా ఉద్యమంలో సమ్మిళితమై, సీతక్క గారు కూడా ఆనాడు నిరాహార దీక్ష చేసారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. తెలంగాణ తల్లికి దండ అయినటువంటి వ్యక్తి తెలంగాణలో లేరు అధ్యక్ష. కానీ అదే తెలంగాణ తల్లికి కేవలం ఒక గెజెట్ లేదు, ఒక జీవో ఇవ్వలేదని చెప్పి ఆవిడ స్వరూప స్వభావాన్ని మార్చేసి ఆమెను ఒక మామూలు తల్లిని చేసిండ్రు అధ్యక్ష. తెలంగాణ అంటే ఒక ప్రత్యేకత, ఒక బతుకమ్మ, ఒక బోనము ఉంటేనే ప్రత్యేకత. పోనీ మీకు బతుకమ్మ నచ్చలేదు అనుకోండి, బోనం పెట్టేది ఉంటుంది. కేవలం మన తెలంగాణలో ప్రత్యేకత ఉన్నది కదా. ఏది లేకుండా సంపూర్ణంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చి మళ్ళీ దాన్ని ఇక్కడ గవర్నర్ గారి చేత ఇది మన ఆత్మగౌరవానికి, సాధికారితకు చిహ్నంగా ఉంది అని అంటే దీన్ని మెజారిటీ తెలంగాణ ప్రజలు ఇలా యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితిలో లేదన్న విషయాన్ని తమరు గమనించాలి అధ్యక్ష. ప్రభుత్వాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే ఈ సంవత్సరం అధ్యక్ష మేము పదే వారికి గుర్తు చేసినాము. దాశరథి గారు అధ్యక్ష చాలా గొప్ప కవి, ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయాల మీదనే గవర్నర్ గారు ఫోకస్ చేసినారు కాబట్టి ఈ సూచన చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వారి శత జయంతి సంవత్సరం అధ్యక్ష. నా తెలంగాణ కోటి రతనాల వినా అని అన్నాడు మా నిజామాబాద్ జైలు గోడల మీదనే బొగ్గుతో రాసినటువంటి గొప్ప కవి అధ్యక్ష. తను స్వాతంత్ర సమరయోధుడు. ఇది వారి శత జయంతి సంవత్సరం అధ్యక్ష. ఇంతవరకు ప్రభుత్వం నుండి కనీసం ఒక మంచి కార్యక్రమం కానీ చేస్తామని అప్పుడెప్పుడో 5-6 నెలల కింద ఒక స్టేట్మెంట్ వచ్చింది తప్పితే కనీసం ఒక కార్యక్రమం కూడా లేకపోవడం కొంచెం బాధాకరం అధ్యక్ష. చాలా గ్రాండ్గా, అద్భుతంగా వారి యొక్క శత జయంతి సంవత్సరాన్ని ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అట్లానే 11వ పాయింట్లో అధ్యక్ష గవర్నర్ గారు ఏమంటారంటే, 2,60,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రికార్డు స్థాయిలో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించింది అని చెప్పినారు అధ్యక్ష. దీనిలో మరి కాళేశ్వరం పాత్ర లేదా అధ్యక్ష? కాళేశ్వరం ఉంది కాబట్టే 2,64,00,000 వచ్చింది. అంతకుముందు తెలంగాణ రాకముందు 64,00,000 మెట్రిక్ టన్నులు మాత్రమే మన తెలంగాణ యొక్క పంట ఉండే అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది బీఆర్ఎస్ పాలన అని చెప్పి ఇప్పుడు పెద్దలు కోదండరాం గారైనా, ఇందాక మాట్లాడిన ఏవిఎన్ రెడ్డి గారు అన్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. 2,00,00,000 మెట్రిక్ టన్నులకు మరి ఇవాళ వరిధాన్యం ఉత్పత్తి పెరిగిందంటే అది కేవలం బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ గారి పాలనలో కాళేశ్వరంతోనే పెరిగిందని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పెద్దలు కోదండరాం గారు మాట్లాడుతూ మనము ఉపాధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టాలన్నారు. అది కరెక్టే. కాకపోతే 2,00,00,000 మెట్రిక్ టన్నుల వరిని ఉత్పత్తి చేయగలిగేటటువంటి రంగం ఉపాధి రంగం కాకుండా ఎట్లా పోతుంది అధ్యక్ష? వ్యవసాయ రంగాన్ని ఎందుకు ఇవాళ మీరు సంపూర్ణంగా విస్మరిస్తూ ఉన్నారు? అదే కాళేశ్వరంలో మేడిగడ్డ రిజర్వాయర్ని బూచిగా చూపించి ఇవాళ మొత్తం యావన్ తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయి కదా అధ్యక్ష. తమరి జిల్లాలో తమరికి కూడా తెలుసు అధ్యక్ష. ఇదివరకు కాళేశ్వరం నుంచి ఏం చేసినాం మనం? ప్రతి చెరువుని నింపినాం. వాటర్ టేబుల్ పెరిగింది, 7 మీటర్ల పైచిలకు వాటర్ టేబుల్ పెరిగింది. ఇవాళ నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష. సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా రైతులే స్వయంగా వీడియోలు తీసుకొని తమ పంటలు తాము నిప్పు పెట్టుకుంటున్నారు, మేకలను వదిలిపెడుతున్నారు, గోదలను వదిలిపెడుతున్నారు తినేసేయమని చెప్పి. ఎందుకంటే వారు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఉపాధి అంటే కేవలం సూటు బూటు వేసుకొని ఏసీ ఆఫీసులలో కూర్చునేది ఉపాధి కాదు. మన చేత మన ఇంట్లో మనం గొర్రెలు పెంచుకున్నా, చేపలు పెంచుకున్నా, వ్యవసాయం చేసినా, ఇంకో పని చేసినా అది కూడా ఉపాధి అవుతుంది అధ్యక్ష. దాని మీద కూడా దయచేసి చిన్న చూపు చూడవద్దని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 12వ పాయింట్లో గవర్నర్ గారు మాట్లాడారు అధ్యక్ష. మేము 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పినారు అధ్యక్ష. అంతకుముందు ఎన్నికల సందర్భంలో వాళ్ళు ఒక మాట మాట్లాడినారు అధ్యక్ష. 2 లక్షలు మేము రుణం మాఫీ చేస్తాము, మీరు ఇప్పటికైతే ఎవరైనా 1,00,000 రూపాయలే తీసుకుంటే అర్జెంటుగా బ్యాంకుకు వండి రుణం తెచ్చుకోండి అన్నారు అధ్యక్ష.
అంటే ఎస్పెషల్లీ అధ్యక్ష, నేను తమరికి కూడా తెలుసు, తమరి జిల్లాలో గిరిజనులు ఎక్కువ ఉంటారు అధ్యక్ష. 10% మన రాష్ట్రంలో గిరిజనులు ఉంటే 20 లక్షల ఎకరాల పైచిలకు వాళ్ళ దగ్గర భూమి ఉన్నది అధ్యక్ష. ఒక్కొక్క గిరిజన బిడ్డ అధ్యక్ష ఇవాళ తండ్రి పేరు మీద, కొడుకు పేరు మీద, బిడ్డ పేరు మీద 2 లక్షల రూపాయలు రుణం తెచ్చుకుంటే అధ్యక్ష 7-8 లక్షల రూపాయలు ఆ ఇండ్లలో అప్పయింది. కానీ ప్రభుత్వం మాత్రం మరి కేవలం 20,000 కోట్లు ఇచ్చి 25 లక్షల మందికి మాత్రం అప్పు తీర్చినామని చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పటికీ కూడా అప్పు తీరక సంపూర్ణంగా రుణమాఫీ కాక అనేక కుటుంబాలు బాధపడతా ఉన్నాయి అధ్యక్ష. మరి ఆ సందర్భాన్ని దాన్ని ఎగ్జాక్ట్లీ అది చెప్పకుండా అసలు ఎస్టిమేషన్ ఒక 50,000 కోట్ల రూపాయలు అయితేనే 2 లక్షల రుణమాఫీ అవుతుంది అధ్యక్ష. అది కాకుండా కేవలం 20,000 కోట్లు చేశామని గవర్నర్ గారితో చెప్పించడం అన్నది ఇది ప్రభుత్వం గవర్నర్ గారిని తప్పుదోవ పట్టిస్తుంది అధ్యక్ష, రైతులను మన ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టిస్తుంది అన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానండి. అదేవిధంగా 500 రూపాయల బోనస్ ఇచ్చినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది మాత్రం నేను కొద్దిగా అన్పార్లమెంటరీ అయినా బోగస్ అనే పదాన్ని వాడాల్సి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది గుండెల్లోంచి వచ్చేటటువంటి బాధ అధ్యక్ష. ప్రతి రైతు ఎక్కడికి పోయినా మీరు మాట్లాడండి ఈ విషయం మాకు బోనస్ రాలేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని 16వ పాయింట్ కింద గవర్నర్ ప్రసంగంలో పెట్టినారు. ఇది చాలా దారుణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 18వ పాయింట్లో అధ్యక్ష, నిరంతర వ్యూహాత్మక ప్రయత్నాల ద్వారా నా ప్రభుత్వం కృష్ణానది జలాలలో తెలంగాణ యొక్క న్యాయబద్ధమైన వాటాను పరిరక్షించుకోవడానికి కేఆర్ఎంబీతోని ఫైట్ చేసినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి నిజంగా అది నిజమే అయితే ఇప్పటి వరకు నాగార్జున సాగర్ ఎందుకు ఇంకా తెలంగాణ గవర్నమెంట్ అండర్లో రాలేదు అనే ప్రశ్న ప్రతి ఒక్క హృదయంలో వస్తూ ఉంది అధ్యక్ష. అటుపక్క లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి వాళ్ళు వరుసపెట్టి నీళ్లు తీసుకుపోతుంటే కనీసం మన ఇంజనీర్లు అటుపక్క పోయి కొలత తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే మరి ఎందుకు నాగార్జున సాగర్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నారో ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 21వ పాయింట్లో మహాలక్ష్మి పథకం ఒక గేమ్ చేంజర్గా ఉందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మహాలక్ష్మి అనేది ఒక 4-5 పథకాల సమాహారంగా వాళ్ళు చెప్పినారు అధ్యక్ష. ఇక్కడ చెప్పడం ఏంటంటే మహాలక్ష్మిని మేము చేసేసినామని చెప్తున్నారు, కానీ చేయలేదు అధ్యక్ష. అది పాక్షికంగానే వారు సత్యం చెప్తా ఉన్నారు. అసత్యానికన్నా నిజానికి అర్ధసత్యం చాలా డేంజరస్గా ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వం అర్ధసత్యం చెప్తుంది, ప్రజలకు నిజం చెప్తలేదు. కాబట్టి తక్షణమే మహిళలకు అనౌన్స్ చేసినటువంటి 2,500 రూపాయలు, అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం వెంటనే రిలీజ్ చేయాలి, ఈ బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. 24వ పాయింట్లో మహిళలకు గ్యాస్ సబ్సిడీ ఇచ్చినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. చాలా మంది మహిళలతో ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను చెప్తున్నాను అధ్యక్ష, 500 ఇండ్లకు ఒక ఇంటికి కూడా ఆ పథకం సరిగ్గా అందుతలేదు అధ్యక్ష. ఆ పథకానికి దయచేసి రివ్యూ చేసుకొని పారదర్శకంగా అమలు చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే 35వ పాయింట్లో అధ్యక్ష, మేము ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. కేసీఆర్ గారు కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పథకం వారు 2 లక్షల రూపాయలు పెడితే దాన్ని పెంచి 5 లక్షలకు తీసుకొచ్చినాం అధ్యక్ష. కానీ దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటళ్లను మంచిగా చేసేటటువంటి ప్రయత్నం మేము చాలా తీవ్రంగా చేసినాం అధ్యక్ష. దాంతోపాటు ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టి అద్భుతమైనటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లాలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఆ ప్రయత్నం మానేసి ఇంకొక 163 మెడికల్ ప్రొసీజర్లు కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రైవేట్గా ఆ డబ్బును మళ్ళిస్తున్నారు, కానీ ప్రభుత్వ రంగ హాస్పిటల్ను పట్టించుకుంటలేరు అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఒకసారి చూస్తే అధ్యక్ష, సూది లేదు దూది లేదు అన్నట్టు ఉన్నది అధ్యక్ష, మందులైతే లేనేలేవు అధ్యక్ష. దీని మీద దయచేసి కొద్దిగా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఒక మహిళగా నేను కోరేది ఏంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవాలు జరగాలి, దానివల్ల పేదవాళ్ళ ఇంట్లో 2 రూపాయల ఆదాయం మిగులుతుంది అనేటటువంటి ఆలోచనతోని అన్ని ప్రొసీజర్స్ కూడా క్రియేట్ చేసి ఇదివరకు పెట్టినాం అధ్యక్ష. దాని మీద దృష్టి దయచేసి ఈ ప్రభుత్వం పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రైవేట్ రంగంలో డెలివరీస్ పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అధ్యక్ష. 41వ పాయింట్లో అధ్యక్ష, బీసీల కోసం 42% రిజర్వేషన్ల కోసం మేము ఇక్కడ తీర్మానం పెట్టామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష. దయచేసి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను, రేపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎల్లుండి బీసీలకు సంబంధించి బిల్లు పెడతారని మాకు తెలుస్తూ ఉంది అధ్యక్ష. కానీ ఇంతవరకు మరి ఈ 2 రిపోర్ట్లను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుంది అధ్యక్ష? డెడికేటెడ్ కమిషన్ వేసినారు, ఆ రిపోర్ట్ ఎందుకు ఇంతవరకు మరి అసెంబ్లీలో పెట్టడం లేదు? మీరు జనాభా లెక్కలు చేసినామంటున్నారు, కులాల వారీగా ఎందుకు ఆ డీటెయిల్స్ అసెంబ్లీలో పెట్టడం లేరు? గ్రామ పంచాయతీల వారీగా ఎందుకు ఆ డీటెయిల్స్ పెడతలేరు? ఆ విషయాన్ని దయచేసి సీరియస్గా తీసుకోవాలి అధ్యక్ష. బిల్లు పెట్టే లోపల కనీసం ఈ రోజో రేపో అసెంబ్లీలో టేబుల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లానే 42వ పాయింట్లో
జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ సిఫార్సు ఆధారంగా ఎస్సీ ఉపవర్గీకరణ చేస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. ఆ షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ కూడా దయచేసి టోటల్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టాలి అధ్యక్ష. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా అంతో ఇంతో చదువుకున్న వాళ్ళమే, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళమే అధ్యక్ష. ఆ రిపోర్టు సంపూర్ణంగా చదివితే ఇంకా సాధికారికంగా సూచనలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. 47వ పాయింట్లో దావోస్లో జరిగిన ఆర్థిక ఫోరంలో 49,500 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ 1,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, క్రితం సంవత్సరం కూడా 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయని చెప్పినారు అధ్యక్ష. దానికి సంబంధించి ఒక వైట్ పేపర్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ప్రధాన పత్రికలలో మరి పరిశ్రమలు మనల్ని వదిలిపెట్టి తమిళనాడుకు, గుజరాత్కి, కర్ణాటకకి పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది అధ్యక్ష. అందుకోసమని ఈసారి వచ్చిన పెట్టుబడులు, క్రితం సారి వచ్చిన పెట్టుబడులకు సంబంధించి బడ్జెట్లో అన్న కొంత వైట్ పేపర్ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. 53వ పాయింట్లో మన భూమాత గురించి చెప్పినారు అధ్యక్ష. అయితే ఇక్కడ అధ్యక్ష ఒకటి దయచేసి మనం గమనించుకోవాలి. ఇవాళ ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ చూసినా, రియల్ ఎస్టేట్ చూసినా, రిజిస్ట్రేషన్లో వచ్చేటటువంటి ఆదాయం చూసినా అధ్యక్ష 33% పడిపోయింది. నిజంగానే భూమాత అనేటటువంటిది ఒక రెవల్యూషనరీ స్కీమ్ అయితే, విఆర్ఎల్ఎన్ మళ్ళా ప్రవేశపెట్టడం ఒక మంచి స్కీమ్ అయితే, ఎందుకు ఇవాళ ప్రజల్లో ఒక అభద్రత ఉందనేటటువంటి అంశం అందరం కూడా దయచేసి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. అట్లానే ఆనాడు ఏం చెప్పినారు, మీరు ఎల్ఆర్ఎస్ కట్టకండి, బీఆర్ఎస్ పోతుంది, మేము వచ్చినాక ఎల్ఆర్ఎస్ మాఫీ చేస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడేమో ఎల్ఆర్ఎస్ కట్టమని చెప్తున్నారు. దానికేమో అత్యవసరగా ఎవరు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది, ఆదాయం 0 అన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక పక్క ప్రజలకు ఇచ్చిన మాటను తప్పుతూ ఉన్నారు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా గండి కొడుతూ మళ్ళీ ఇవాళ ప్రభుత్వ భూములు వేలం వేయాలని చెప్పి ఒక ప్రక్క ప్రయత్నం, ఇంకొక పక్క హైడ్రాతో విధ్వంసం మాత్రం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. దీన్ని గవర్నర్ ప్రసంగంలో తమరు పెట్టడం, దాని తర్వాత ప్రభుత్వాన్ని, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష.